మావయ్య కాఫీ తీసుకోండి. అక్కడ పెట్టు. ఏమిటత్తయ్య అంత డల్గా ఉన్నారు? కళ్ళు మండిపోతున్నాయి, కాళ్ళు లాగుతున్నాయి. రాత్రంతా నిద్ర లేదమ్మా. మీకు నిద్ర లేదా? తను నిద్ర పోకపోతే పోకపోయింది, నాకు కూడా నిద్ర లేకుండా చేసింది. ఏమిటి? అవును, రాత్రి తెల్లవారులు నా చేత నల్లులు చంపిస్తూ కూర్చోబెట్టింది. ఏంట్రా బుద్ధి, కలిపేమైనా చేసిందా? అవునమ్మా, నల్లతగా ఉంది. అయ్యో, ఏంటి నువ్వు చేసిన పని? ప్రధానికి అనుమానిస్తాను. పాపవాడికైనా జ్వరం వచ్చిందేమోనని ఇలా చేయొచ్చు. ఇలా తాకి చూస్తుందా? ఇతరుల కష్టాలే తన కష్టాలుగా భావించే మంచి మనసున్న మనకు ఏంటండి? ఏమిటోనన్నా ఏమిటండి ఇది? ఏమండి, మన అబ్బాయి తుమ్మినప్పుడే ఆ పని పిల్ల కూడా తుమ్ముతోంది ఏమిటి? అది కూడా వర్షంలో తడిచింది. నీకెలా తెలుసు? తడిచిందేమో అనుకుంటున్నాను. అయినా నీకు ఇంతకన్నా మనం వచ్చింది ఏ? పని పిల్లతో పాటు నీ పైలా పచ్చేసి కూడా ఒకేసారి రొంప పట్టకూడదా? ఒకవేళ పట్టింది అనుకో, అందుకే పట్టింది అనుకోవాలా? అవునమ్మా, ఊరంతా ఒకటే జలుబులు, దగ్గులు, తుమ్ములు. వాడు అనుభవించి చెప్తున్నా. అంతేనంటారా? అవునమ్మా. ఒరే, నువ్వు చెప్తే నమ్ముతాను రా నాయనా. నాకు మీ నాన్నగారి బుద్ధులు నీకెక్కడొస్తాయనని ఊరు ఊరి మంగళ మీద పడినట్టు నువ్వు నా మీద పడతావు. ఇదిగో కాఫీ చల్లారిపోతుంది, తాగు.